కేంద్రం ప్రతిభ పురస్కారం గిట్ల ఇచ్చింది. బోగస్లు మొత్తం ఏరిబారేత్తాం గిట్లనే చేసుకుంటూ పోతే మనకు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చేటందుకు ఆస్కారం ఉన్నది. ఇక మన సింగపూర్ తరహా ఇంటర్నేషనల్ పాలసీలకి ఆస్కార్ అవార్డులు గిట్ల ఇచ్చే ఛాన్స్ ఉంటే హాలీవుడ్ గుడక మన ముందు దిగదడిపే. ఇక పనిలేని ప్రతిపక్షాల అరిత్య మాత్రం మనమేమైనా భయపడతామా? గందుకే డేరింగ్గా హెడ్లైన్ చదువుతావును, మీరంతా చూస్తా ఉన్నర్రి. దసరాల కాడి నుంచి చూపిస్తాం మన తడాక, పాలనంటే ఏందో రుచి చూపిస్తాం ఇక ఆగక. మావోయిస్టులు తలెగరెత్తమంటే ఊకోవాలనా? పోలీసు వాళ్ళు డ్యూటీ చేయకుండా అడ్డుకోవాలనా? తెలంగాణ టీడీపీ నాయకులకు అర్ధరాత్రి అపాయింట్మెంట్లు, మన కారెక్కేందుకు రాస్తా ఉన్నాం మిడ్ నైట్ అపాయింట్మెంట్లు. ఇక వార్తల డీటెయిల్స్ గిట్ల చూస్తే మన సర్కారుకు మంచి టైం గిట్ల దగ్గర పడింది. మనం ఇక పరిపాలన గిట్ల మొదలుపెట్టే టైం వచ్చింది. దసరా నాడు ఆయుధ పూజ గిట్ల చేసి పనిలోకి దూకుతాం. అన్ని కొత్త పథకాలకు కొబ్బరికాయ గిట్ల కొడతాం. అనర్హులకు రూపాయి గిట్ల ఇచ్చేదిలే, అట్టని అర్హులకు అన్యాయం చేసేది అంతకన్నెలే. దసరాకెళ్ళి మనం పని గిట్ల మొదలెడితే అపోజిషన్ ఆగమాగం అవుతుందని చెప్తా ఉన్నా. ఇది ముందస్తు వాతావరణ హెచ్చరిక మాత్రమే. ఆ తర్వాత అసలు సినిమా గిట్ల చూపిస్తాం. ఏం చూపించుడో ఏందో సారు, మీరొచ్చిన కానుండిగో మా ఊరికి మీ అధికారులు గిట్లా వస్తారు. దొంగ రైతులు, దొంగ కార్డులు, దొంగ పింఛన్లు అనుకుంటే ఏందేందో అంటుండ్రు. నా రేషన్ కార్డు పోతే కూడా లబ్బదీపం మొత్తుకున్న సారు, ఎవ్వలియాలే. మీరొత్తే కొత్తెల్లు కోడలి పిల్ల అత్తయ్య అనుకుంటే ఉన్న కాడే ఊసిపోయింది. ఇయ్యమంటే ఆఫీస్కు రమ్మంటుండ్రు. కొంతమంది దొంగల వల్ల మీకు అందరు దొంగల లెక్కన కనబడుతుండ్రు సారు. గింతగానం అన్యాయం అయితే ఎట్లా సారు? మేమేం కావాలి? అరే నువ్వేం పరిశాన్ గాకు తయారమ్మా. నీ కార్ట్ అయితే ఏడకి పోది. పేదలకు అన్యాయం గిట్ల అయితే ఊకుంటానా? నేనే కుర్చీ వేసుకుని నీ కార్డు గిట్ల ఇప్పిత్తా. గంతగానే నువ్వు నా బుల్టెన్లాకి వచ్చి గల్ల గిట్ల పట్టుకుంటే అపోజిషన్ పార్టీలు నిజం అనుకుంటాయి. నువ్వేం పరిశాన్ గాకు. కావాలంటే మా మంత్రి మహేందర్ రెడ్డిని నీ తానకి పంపించి కార్డు గుడికి ఇప్పిత్తా. గట్లనే ఇల్లు గుడిక ఇప్పిత్తాం. ఓ సారు నమస్తే, నేను సారు మెదకుకెళ్ళి మల్లమ్మను. మీరు ఎప్పుడు ఇల్లిస్తారా అని ఎదురు చూస్తా అన్నయ్యడా. ఆ అత్తయ్య లేకుంటే ఊరికి రెండిండ్లు ఇచ్చి బంద్ చేసేస్తారా? అర్థమైతలేదు సారు. మీరేందో మా ఊరు వచ్చినప్పుడు మేక పిల్ల కోడి పిల్ల ఒక్కింట్లనే అంటిరి. ఇంకా గట్లనే ఉంది సారు. మీ పథకాల కొరకు ఎదురు చూస్తా అంటే మీరేమో దసరా దీపావళి అంటుండ్రు. ఏందో సారు? అరే దసరా తర్వాత పాలన గిట్ల మొదలు పెడతామని హెడ్లైన్స్ గిట్ల చదివినాము లేదో. ఒక్కరి తర్వాత ఒకరు వస్తామన్నారేంది? గీళ్ళనిగా రవంత్ రెడ్డి పంపిస్తామన్నాడా, లేకుంటే చంద్రబాబు ఏమన్నా పంపిస్తామన్నాడా? ఏ కేసీఆర్ ఏం మాట్లాడుతావన్నావు? నేనెందుకు పంపిస్తానమ్మా? నాకేం పని పాట లేదనుకుంటావున్నావా ఏమిటి? నేను ఆల్రెడీ పని మొదలుపెట్టి చాలా రోజులైంది. నేను ఎప్పటి నుండో బిజీగా ఉన్నాను. నీ మాదిరిగా దసరా కోసం అయితే వెయిట్ చేయడం లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకో. నా పార్టీ తెలంగాణలో ఉన్న ఇక్కడ సమస్యల మీద మా వాళ్లే మాట్లాడుకుంటారు. వాటితో నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇక నువ్వు ప్రతిదానికి నువ్వు నన్ను చూపించి దిడితే మాత్రం ఊరుకునేది లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇగో బాబు, నా పాలనకి నీ పాలనకి పోలికేందా? నీతో నాకు కొట్లాటేంది? ఇక మనం ఒక చిన్న బ్రేక్ గిట్ల తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల ఇష్టానికి తిరిగి స్వాగతం. మనం ఇంటర్నేషనల్ పారిశ్రామిక విధానం గిట్ల తెస్తా ఉన్నాం. మనం ఏది చేసినా కొత్తగా వెరైటీగా ఉండాలి. ఇంట్లో నల్ల తిప్పితే నీళ్ళు గిట్లా రావాలి. ఇక కరెంటు ఫుల్గా కావాలంటే మాత్రం 3 ఏళ్ళు గిట్లా ఆగక తప్పది. మెట్రో పేరు చెప్పి టీడీపీ వాళ్ళు ఎగిరెగిరి పడతా ఉన్నారు. పవర్లో ఉన్నప్పుడు ఏం చేయని పొన్నాలు గుడక కూని రాగం గిట్ల తీస్తా ఉన్నాడు. నేను పాలన గిట్ల మొదలెట్టిన తర్వాత ఎవరేం మాట్లాడతారు అప్పుడు చూస్తాం. ఇక కేసీఆర్ అన్న, ఇక బచ్చగాళ్ళేమో మాట్లాడతారనే నేను మొత్తం బట్టలు సబ్బు గిట్ల పెట్టి ఉతికినా. ఇక ఊకే గిల్తే కూడా ఊకమని అన్నాం. ఇక మనల్ని తిట్టే పెద్దోళ్ళు అయిపోదామని చూస్తున్నారో. ఇక నేనైతే ఇక బచ్చగాళ్ళని వదిలిపెట్టేది లేదు. నేను వాళ్ళ సంగతి గిట్ల చూసుకుంటా. ఇక నువ్వు మాత్రం పరిపాలన గిట్ల చూసుకోవాలి. ఇక పొన్నాలు గినక నోరు తెరిస్తే కథమైతే బిడ్డ అని చెప్పినా. వారేవా మస్తుగా చెప్పినావు గాని ఇగో నాయననా కొద్దిగా డైలాగులు గిట్ల తగ్గితే మంచిది. ఇక నువ్వు నా మేన ప్రేమతోటి ఏది పెడితే అది ఏడబడతాడా అనకు. మొన్న స్టూడెంట్స్ తోని పంచాయతీ, ఇప్పుడేమో ఈ టీడీపీ వాళ్ళతో కూడా మాటలు పడు ఎందుకైనా నాకు తెలియకట్ట. కావాలంటే మనం కూడా మన పార్టీలో ఉన్న బుడ్డోళ్లతో తిట్టిపిద్దాం. వాళ్ళని మనం తిట్టుడే దండగా. అరే గట్లనే అన్నా. ఇక నువ్వు పాలన గిట్ల మొదలు పెట్టు. ఒక్కొక్కరు అంగెలు గిట్ల చెప్పుకొని బారిపోవాలే. మన స్పీడ్ గిట్ల చూసే ప్రతిపక్షాలు మొత్తం బట్టలు లేకుండా కూకోవాలి.
ఒంటి మీద ఒక్క నూలు పోగు ఉడక లేకుండా మేము చింపుతాం, ఇక తెలంగాణను మొత్తం నాశనం చేసినామనే పొన్నాల లచ్చమయ్య గుడక మనకు వార్నింగులు ఇస్తున్నాడు. చుడికేసా మీరు మరీ రెచ్చిపోవద్దు, రేపు మొదలు పెడతాం, ఎల్లుండి మొదలు పెడతాం అని చెప్పి ఇంకా ఎన్ని రోజులు ప్రణాళికలు చేస్తారో మాకైతే అర్థం కావట్లా. అయినా మేమెందుకు అంగిలు చింపుకుంటామా నాకు తెలియకడిగితే? మీరు చేసింది లేదు పాడు లేదు, కానీ మేము బట్టలు చింపుకుంటామా? అసలు బాధ్యతాయుతమైనటువంటి మనుషులు ఇట్టగానే మాట్లాడేది. నేను కూడా ఎన్నైనా అంట, కానీ నాకు గాంధీ భవన్ సంస్కారం అడ్డొస్తా ఉంది. మొదలు అది గిట్లా అది పెట్టుకోర్రి. ఇగో కేసీఆర్, మీరు అఖిల పక్షాన్ని పిలిచి ఆ మెట్రో ఏదైతే ఉందో ఆ పత్రాలను నా ముందు ఉంచండి. వాటిని నేను చూసి వాటి తాలూకు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతా. మీలో మీరు గొడవలు సృష్టించుకుని ప్రజల్లో అపోహలు సృష్టిస్తే మాత్రం మేము దానికి ఒప్పుకునేదానికి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా. ఈ విషయంలో మరి అన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సింది. మా పార్టీ తరఫున నేను వస్తాను, మరి మీరు ఆ పత్రాలతో రండి. ఏం అర్థమవుతా ఉందా? అరే ఏం పత్రాలే చూపించేది? మీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు ఏ పార్టీ చూపించడో మాకు తెలియదా? మీరు చూపియరు గాని మేం గిట్లా చూపియాలనా? వారేవా భలేగున్నారు రవై. అరే పండగ దాకా ఆగమన్నా ఆగడట్లేరు. అయినా నేను అభివృద్ధిలో ఇస్రో రాకెట్ లెక్క దూసుకుపోతా ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు లొల్లిందా నాకు తెలియకత్తా. కేసీఆర్ గారు, మీరు చేసే అభివృద్ధి మేం శంకుస్థాపన చేసిందే. మేం ఆనాడు మొదలుపెట్టిన కార్యక్రమాలనే మీరు ఇట్లా కొనసాగిస్తున్నారు. మేం తీసుకొచ్చిన ఈ యొక్క కంపెనీలు కూడా మీ వైఖరి వలన అంత ఏపీకి వారిపోతున్నారు. ఇక మీరు జిల్లాలను ఏర్పాటు చేసుడు మొదలు పెడితే మా గద్వాలను జిల్లాగా మార్చినాకనే మిగతాయి మార్చాలి. అరే నీ గద్వాలను మక్తాలను జిల్లా చేస్తే నాగర్ కర్నూలు ఏడగబోవాలనమ్మా నాకు తెలియకత్తా. నమస్తే కేసీఆర్ అన్న. ఇగో నేను మీ ఇంటి ముంగట్టుకెళ్ళిపోయినా కూడా మీ ఇంటికి అర్ధరాత్రి వచ్చినానని అంటున్నారు. ఇదెక్కడ అన్యాయమో నాకైతే సమజైతలే. ఇక టీడీపీ సీక్రెట్లు తెలుసుకునేటందుకు మీరు నన్ను పిలిపించిరని బద్నాం చేస్తున్నారు. నన్ను టీడీపీ నుంచి గిట్లా బహిష్కరిస్తే మరి నేనేం చేయాలనో నాకైతే తెలుస్తలే. చీకట్ల నేను బయటకు వచ్చుడే బంద్ చేసిన. ఇక నేను బీజేపీ ఆఫీస్ ముంగట్టుకెళ్ళి రేపు పోతే కిషన్ రెడ్డితో కూకున్నానని అంటారో ఏందో. దీని మీద అయితే ఇక మీరే కొద్దిగా క్లారిటీ గిట్లా ఇస్తే చీకట్ల మీటింగ్ మీద అనుమానం గిట్ల పోతుంది. ఏమంటావు? అరే నా వార్తలు గిట్లా ప్రశాంతంగా మీకు వినిపిద్దామంటే వీళ్ళు ఎవరెవలా వచ్చి వాళ్ళ వార్తల్ని నా కోటలో వినిపిస్తామన్నారు. గంతకని ఈ బులెటిన్ ఇక్కడితో ముగిస్తావనా? జై తెలంగాణ, జై జై మన పండగ తర్వాత పథకాల అమలు.